ధర్మం ఎవరిని గురించి మాట్లాడాలి? అధికారంలో ఉండేవాడు, పండితుడు, ధనవంతుడు, అధికారి, ధనవంతుడు, పండితుడు, ఉత్తమ కులంలో పుట్టినవాడు, వీళ్ళ విషయంలో ధర్మం గురించి విచారించాలి. కానీ పేద సాధన గురించి ధర్మ విచారణ లేదు అసలు. రిక్షా తక్కువని బతుకుతున్నాడు, సాయంకాలానికి కష్టపడి 10 రూపాయలు సంపాదన అనవసరాలు పిల్లలు సంపాదించుకుంటాడే, వాడు ధర్మంలో లేడు. అధర్మం. చూడండి, కాస్త దూరానికి 5 రూపాయలు అడిగాడు, చాలా అధర్మం. అది మనమేమో ఆ కాస్తకి 150 రూపాయలు ట్యాక్సీకి ఇచ్చి రిక్షావాడు ఎక్కువ అడుగుతున్నాడు అంట. ఏదైనా మనం పోని ఒట్టి రిక్షానే లాక్కలం 5 నిమిషాలు కాదు. ఆ ధర్మం అనే మాట పెద్దవాడి విషయంలో ధర్మం, అధికారం ఉన్నవాడి విషయంలో ధర్మం, బలం బాగా ఉన్నవాడి విషయంలో ధర్మం. ధనవంతుడు వీళ్ళు అంటే దేశంలో పండితులు ఉన్నారు, వాళ్ళకి ధర్మాధర్మాలు ఉన్నాయి. రాజుకి ధర్మాధర్మాలు, పండితులకి లేదా అధికారంలో ఉండేవాళ్ళ ధర్మాధర్మాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు చేసే ఆ ధర్మం లోకానికి అక్షేమకరం. పేదవాడు అబద్ధం ఆడినా, పిక్ పాకెట్ చేసినా, పాపం చేసినా లోకానికి ఏం కీడు రాదు. వాడికి కూడా పాపం చాలా తక్కువ. దారిద్ర్యం వల్ల ఆకలిగా ఉండేవాడు అన్నం అపహరిస్తే పాపం ఏమిటి? ఒక కథ మీకు ఫ్రాన్స్లో పెద్ద కథ, జీన్ వాల్జీన్ కథ అందరికీ తెలుసు. అక్కగారు చచ్చిపోతూ 3 పిల్లల్ని నేను పోతున్నాను, వీళ్ళని నువ్వు పోషించమని చెప్పి తమ్ముడికి ఇచ్చి పోయింది. వాడి దగ్గర ఏం లేదు. పిల్లలు ఏడుస్తున్నారు, ఆకలిగా ఉంది. వాడు బ్రెడ్ షాప్లోంచి ఒక బ్రెడ్ ఎత్తుకొచ్చాడు, వాడికి పెట్టారు. అది దొంగతనంగా కేసు రిజిస్టర్ చేశారు. వాడిని అరెస్ట్ చేయడం, వాడు పారిపోవడం, ఇదంతా కథలే. పోలీసుకు దొరకకుండా వాడు ఎన్ని దేశాలు తిరిగాడు, ఎన్ని వేషాలు వేశాడు. వాడు మొట్టమొదటి చేసినట్టు పాపం ఆకలిగా ఉండే పిల్లల కోసం బ్రెడ్ దొంగతనం చేశాడు. అంటే ప్రపంచంలో న్యాయం, ధర్మం, వ్యవస్థ ఎలా ఉందో అది వర్ణిస్తాడు. రచయిత ఇలా ఉంది మీ ధర్మం. టెక్నికల్గా దొంగతనాన్ని బుక్ చేశారు, వాడు పారిపోతున్నాడు. దేశాలు మారిపోతాడు, మారు పేరు పెట్టుకుని ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాడు. ఆ దేశంలో ఒక సిటీకి మేయర్ అవుతాడు వాడు. అక్కడ కూడా మొట్టమొదట కేసు రిజిస్టర్ చేసిన ఇన్స్పెక్టర్ అప్పటికి 20 ఏళ్ళు గడిచిపోయింది. వాడు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాడు. మేయర్ అయ్యాడు, ఇక్కడ ఉన్నాడని తెలిసి వాడికి ముందుకు ఎడతాడు. ఇప్పుడు అరెస్ట్ చేయమంటాడు, మేయర్ని అరెస్ట్ చేయకూడదు అంటాడు. ఎంత చమత్కారం! ధర్మం అంటామే, మీరు పెట్టుకున్న శాసనాలు ధర్మాన్ని ఇలా రక్షిస్తున్నాయి, కొంచెం ఆలోచించండి అని చెప్తారు. కాబట్టి ధర్మం అనే మాట పేదవాడి విషయం కాదు, ఆకలిగా ఉన్నవాడి విషయం కాదు. ఆకలిగా ఉంటారు ఇంట్లో పిల్లలు, ఏ పని చేస్తే తప్పేమిటి? వాడిని కేసు రిజిస్టర్ చేస్తాం, బాగా ఉంది. 10,000 కోట్లు తిన్న వాళ్ళు ఎవరు? చాలా కష్టం. వాడిని అరెస్ట్ చేయడం చేస్తే అది పెద్ద కలకలం. ఇంతేకాక అలాంటి వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారా? కానీ ఎవడో ఒకడు, 2, 3 అంతే అరెస్ట్ అయిన వాళ్ళు 10% ఉంటారు. తప్పు చేసిన వాళ్ళలో 90% దొరకలే. కాబట్టి మనం ధర్మ విషయం కూడా ఆలోచించడం కర్తవ్యం. ఈ ఉత్తరాయణంలో నా ఉద్దేశం ఏంటంటే, దేశంలో ధర్మం ప్రతిష్టాగునుగాక, పెద్దలందరిలో ధర్మజ్ఞానం కలుగునుగాక, ధనవంతుల్లో, అధికారులు, బలవంతులలో, ధర్మం పండితుల్లో ధర్మజ్ఞానోపదయం, ధర్మజ్ఞానం అనేది ఉదయించునుగాక. ఇలాంటి కాలంలో శుభాలు ఇలా ప్రార్థించాలి. మన ఇంట్లో అన్నీ లోటేం లేదు, బాగానే నడుస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని లక్ష్య పెట్టకూడదు. దేశానికి కావాల్సింది దారిద్ర్యం పోవాలి, ఇట్లాంటివి చాలా చెప్తాం. అన్నిటికీ ఒకటే మాటలు చెప్పాలంటే, దేశంలో ధర్మ ప్రతిష్ట అగునుగాక. దారిద్ర్యం పోవడం ధర్మ ప్రతిష్టే, అన్నీ ఆ మాటలో ఉన్నాయి. ధర్మ ప్రతిష్ట నా దేశంలో, నా సమాజంలో, నా సంఘంలో ఈ ఉత్తరాయణంలో జరుగునుగాక. ఈశ్వరుని వేడుకుని ఉత్తమ కాలం ఇదని మళ్ళీ మాట జ్ఞాపకం చేస్తాను.